డార్లింగ్. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. ప్రభాస్ గారి మూవీలో అందరికీ అత్యంత ఇష్టమైన సినిమా. ఈ సినిమాలో హీరో ఒక అమ్మాయిని చిన్న వయసు నుండి ప్రేమిస్తాడు. ఆ ప్రేమను దక్కించుకున్నాడా లేదా అనే విధంగా స్టోరీ నడుస్తుంది. స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీ 18 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించగా 55 కోట్లు సాధించి బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ గారి సరసన కాజల్ గారు నటించారు. మిస్టర్ పర్ఫెక్ట్. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఈ మూవీలో విక్కీ అనే అబ్బాయి ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడ్డు, కానీ కాంప్రమైజ్ అయితేనే లైఫ్ బాగుంటుందని నేర్చుకుంటాడు. ఈ సినిమా 25 కోట్లు పెట్టి నిర్మించగా 50 కోట్లు సాధించి సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ గారి సరసన కాజల్ గారు, తాప్సీ గారు నటించారు. రెబల్. ఈ సినిమా 2012లో రిలీజ్ అయింది. ఈ మూవీలో రిషి అనే కుర్రవాడు వాళ్ళ అమ్మా నాన్నని లవర్ని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళని వెతుకుతూ తిరుగుతాడు. వాళ్ళ మీద పగ తీర్చుకున్నాడా లేదా అనే విధంగా స్టోరీ నడుస్తుంది. ఈ మూవీకి 50 కోట్లు పెట్టి నిర్మించగా 47 కోట్లు సాధించి ఫ్లాప్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ గారి సరసన తమన్నా గారు నటించారు. మిర్చి. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో జై అనే అబ్బాయి వాళ్ళ నాన్న శత్రువుల ఇంటికి వెళ్ళి పగలు ప్రతీకారాలు జీవితం కాదు, ప్రేమతో బతకాలి అని నేర్పిస్తాడు. తరువాత వాళ్ళు ఎలా మారారు, అసలు జై గతం ఏంటి అనే కథనంలో సినిమా నడుస్తుంది. ఈ సినిమాకి 25 కోట్లు ఖర్చు చేయగా 80 కోట్లు సాధించి బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన అనుష్క శెట్టి గారు, రిచా గారు నటించారు. బాహుబలి ద బిగినింగ్. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారు నటించిన ఈ సినిమా 2015లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఒక రాజకుటుంబానికి చెందిన ఒక పసివాడు అనుకోకుండా ఒక అడవి తెగ దగ్గర పెరుగుతాడు. ఒక అమ్మాయి వల్ల తన తండ్రి గతాన్ని తెలుసుకుంటాడు. ఈ మూవీ బడ్జెట్ 180 కోట్లు పెట్టగా 600 కోట్లు సాధించి హిట్గా నిలిచింది. బాహుబలి ద కంక్లూజన్. ప్రభాస్ గారి బాహుబలి ద బిగినింగ్కి సెకండ్ పార్ట్గా వచ్చిన ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. అమరేంద్ర బాహుబలి కట్టప్ప వల్ల ఎలా చనిపోయాడు, రాజ్యంలో అసలేం జరిగింది, మాహిష్మతి జనాలకి కొత్త రాజు ఎలా వచ్చాడు అనే నేపథ్యంలో ఉంటుంది. ఈ మూవీ బడ్జెట్ 250 కోట్లు పెట్టగా 1810 కోట్ల విజయాన్ని సాధించి అనేక రకాల ప్రశంసలు కురిపించింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడమే కాకుండా ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్గా నిలిచింది. సాహో. ఈ సినిమా 2019లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో సిద్ధార్థనందన్ సాహో తను గ్యాంగ్స్టర్ లీడర్ కొడుకు. తన తండ్రిని చంపింది ఎవరో కనుక్కొని వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ సినిమా బాహుబలి తర్వాత రావడం వలన భారీ అంచనాలు పెట్టుకున్నారు. డైరెక్టర్ సుజిత్ గారు హాలీవుడ్ స్టైల్లో మేకింగ్ తీసినప్పటికీ తెలుగు ఆడియన్స్కి అంత నచ్చలేదు, కానీ హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సినిమాకి 350 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించగా 405 కోట్లు సాధించి యావరేజ్గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ గారు నటించారు. రాధేశ్యామ్. ఈ సినిమా 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో విక్రమాదిత్య చేతిరేఖలను బట్టి భవిష్యత్తు తెలుసుకోగలడు. తనకు భవిష్యత్తు లేదని తెలుసుకున్న తర్వాత లవ్ చేయకూడదని అనుకుంటాడు. కానీ ప్రేరణని కలిసిన తర్వాత మనం పట్టుదలతో ఉంటే విధిరాతను కూడా జయించగలం అని తెలుసుకుంటాడు. ఈ సినిమా 300 కోట్లు పెట్టి నిర్మించగా 214 కోట్లు సాధించి ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే గారు నటించారు. ఫైట్స్ లేకుండా సింపుల్గా చేద్దామని డైరెక్టర్ అనుకున్నారు, కానీ యాక్షన్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ అలా చూడలేకపోయారు. ఆది పురుష్. ఈ సినిమా 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ అందరికీ తెలిసిందే, రామాయణం. దానినే కొంచెం కొత్తగా చేద్దామని మోడర్న్ పద్ధతిలో ప్రయత్నం చేశారు, కానీ విఫలం అయ్యింది. ఈ సినిమా బడ్జెట్ 650 కోట్లు పెట్టగా 350 కోట్లు సాధించి ఫ్లాప్గా నిలిచింది. అయితే ఈ మూవీ ప్రభాస్ స్టార్డమ్ పోగొట్టడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం అని చాలా రూమర్స్ నడిచాయి. ఈ మూవీలో ప్రభాస్ సరసన కృతి సనన్ నటించారు. సలార్. ఈ సినిమా 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీలో 3 రకాల తెగలు ఉంటారు. వారు నాయకుడిని ఎంచుకోవడం కోసం మరియు ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలా శత్రువులుగా మారారు అనే విధంగా స్టోరీ నడుస్తుంది. ఈ మూవీకి 270 కోట్లు ఖర్చు చేయగా 720 కోట్లు సాధించి బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ గారు నటించారు. కల్కి 2898 AD. ఈ సినిమా 2024లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో కల్కి పుట్టుక, కలి అంతం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాని తెలుగు ప్రజలు చాలా తొందరగానే అర్థం చేసుకున్నారు. ఈ మూవీని
600 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించగా 1100 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన దిశా పటానీ గారు నటించారు. సందీప్ రెడ్డి వంగ గారితో చేసే స్పిరిట్ మూవీ, సలార్కు సంబంధించిన పార్ట్ 2 మూవీ, కల్కికి సంబంధించిన పార్ట్ 2 మూవీ, ఫౌజీకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రాలేదు. అవి కూడా వచ్చిన తర్వాత మరొక వీడియో చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూసిన అందరికీ చాలా ధన్యవాదాలు. మీరు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తర్వాత ఏ హీరో వీడియోస్ కావాలో మాకు కామెంట్లో తెలపండి.